పరిష్కార మార్గం. सर्वदिन मोचमाने स्वजमाने स्वजमाने स्वम मत्रकाली 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 देवी परमेश्वरी ओम शांभवी अकर्षयामि 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 चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 ओम चट 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 ओम चट 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 ओम चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 राजाधिराज योगिराज परब्रह्म सद्गुरु सच्चिदानंद साईनाथ महाराज ओम गुरुदेव दत्त 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 ओम मातृदेवो भव ओम पितृदेवो भव ओम आचार्य देवो भव ओम गुरुदेव दत्त 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 ఓం గురుదేవ దత్త 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 దత్త. నేను మీ సాయి దత్తానందను, మంత్ర తంత్ర యంత్ర రుద్రాక్ష మూలికా శాస్త్రజ్ఞని. అయితే ఈరోజు నేనేందంటే చిట్కుల అనే గ్రామము నిజామాబాద్ అయితే ఏంది మెదక్ డిస్టిక్ మండలం అని చెప్పి అనిదాబాద్ చెప్పి జోగ్పేట్ దగ్గర మెదక్ డిస్టిక్ హైదరాబాద్ పక్కన మీకు అమ్మవారి టెంపుల్ ఏదైతే ఉందో చాముండేశ్వరి టెంపుల్ చాలా పవర్ఫుల్ టెంపుల్ ఇది. అక్కడ వచ్చి మనం మొక్కులు దర్శనం చేసుకొని మొక్కుకొని పోయినట్టయితే మళ్ళీ మనకు ఏదైతే మనకు ఏ కోరికలు అవుతున్నాయో 100% నెరవేరుతాయి. ఇలాంటి టెంపుల్లు మీకు అన్నీ దర్శింపజేస్తా. ఇక మీద ఈ అమ్మవారి దగ్గర ఏంటంటే వాళ్ళొక మీకు చిన్న రెమెడీ చెప్తున్నాం. అయితే ఈ అమ్మవారి దగ్గర ఏంటంటే శక్తివంతమైన టెంపుల్. ఇక్కడ కూర్చొని చెప్పినట్టయితే సక్సెస్ అవుతాయని చెప్పేసి ఉద్దేశంతో నేను ఈ రెమెడీ చెప్తున్నా. భార్యాభర్తలు లేదా శత్రువులు మనకు ఎంబడాడుతుంటే, లేదా భార్యాభర్తలకు గొడవ అవుతుంటాయి, ఇంట్లో పిల్లలకు తల్లికి గొడవలు అవుతుంటాయి, కుటుంబంలో కలహాలు ఉంటాయి, వీటన్నిటికీ నేను నివారణలు చెప్పుకుంటూ వస్తున్నా. ఈరోజు ఏంటంటే ఇది సీతమ్మ తలంబ్రాలు అనేది ఒక మొక్క. ఇది మీకు ఎక్కడైనా దొరుకుతుంది, కమ్మటి సువాసన ఉంటుంది. ఈ సీతమ్మ తలంబ్రాలు అనే మొక్కలో దీనికి ఈ ఉన్న పువ్వు ఏదైతుందో ఈ పుష్పము ఒక్కటే పువ్వుకు చాలా ఉంటాయి పువ్వులు, కమ్మటి వాసన వస్తుంది. అయితే ఈ సీతమ్మ తలంబ్రాలు అనేవి పిచ్చి మొక్కలకు ఎక్కడంటే అక్కడ దొరుకుతాయి. దీని గురించి ఎవరికి తెలియదు. ఇది వైద్యంలో కూడా దీనికి చాలా ఇంపార్టెంట్గా దీనికి ఇంపార్టెంట్ ఇచ్చిండ్రు. ఇది వైద్యంలో కూడా వాడతారు, ఆయుర్వేదంలో. అయితే ఈ సీతమ్మ తలంబ్రాలు అనే చెట్టును ఏదైతే దీని పువ్వును తీసుకోవాలి, ఏ రోజైనా సరే తీసుకొని ఆదివారం అయినా సరే, లేదా గురువారం అయినా సరే, మంగళవారం అయినా సరే ఈ యొక్క పుష్పాన్ని మీరు భార్యాభర్తలు ఇద్దరికి గొడవలు అవుతున్నాయి, కుటుంబంలో గొడవలు అవుతున్నాయి, లేదా పక్క వాళ్ళతో గొడవలు అవుతున్నాయి, అలాంటి దానికి ఒక తావీజ్ తీసుకోండి. తీసుకొని ఈ పువ్వును దాని లోపల పెట్టేసేయండి. పెట్టేసి ఒక భుజపత్రి కానీ లేకుంటే పేపర్ మీద కానీ భార్య గొడవ పెట్టుకుంటుంది భర్తతోటి, ఆ భార్య పేరు రాసి క్లీమ్ అని రాసి భర్త పేరు రాయండి. రాసి ఆ చిట్టిని కూడా అష్టగంధం అవి పెట్టేసేసి ఒకటి వీలైతే ఒక తెల్ల జిల్లేడు వేరు కొంచెం దాంట్లో పెట్టండి. పెట్టి కట్టుకున్నట్టయితే భార్యాభర్తలు సౌఖ్యంగా ఉంటారు. భార్యాభర్తలు ఏ గొడవలు లేకుండా అన్యూన్యతంగా సుఖ సంతోషాలతో ఉంటారు. ఈ పుష్పం లోపల అలాంటి శక్తి ఉన్నది. ఇది చేసి చూడండి. మీకు మంచిగా అనిపిస్తే నాకు ఫోన్ చేస్తే నేను సంతోషపడతాను. అయితే నాతోటి మీరు కలవాలనుకుంటే మాత్రం సోమవారం మంగళవారం హాలిడే ఉంటుంది. మిగతా రోజులలో ఎప్పుడైనా నేను మీకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నా. అయితే పొద్దున 10 గంటల నుంచి సాయంత్రము 5-6 గంటల వరకు కూడా రావచ్చు, వచ్చి చూయించుకోవచ్చు. ఒక మనిషికి 40 నిమిషాలు టైం ఇస్తా. మీరు మామూలుగా మాట్లాడిపోవాలంటే ఒక 5 నిమిషాలు అట్లా టైం ఇస్తాం.
మామూలుగా మాట్లాడిపోవచ్చు. లేదు మీకు జాతకాలు చూడాలంటే 40 నిమిషాలు టైం తీసుకుంటా. మంచిగా ఫ్రీగా మీ కుటుంబ సభ్యుల్లాగా నేను కూడా ఒక ఇన్వాల్వ్ అయ్యి మంచిగా మాట్లాడి మీ కష్టాలకు పరిష్కారం ఏదైనా తెలుపుతాను. 40 నిమిషాలు టైం తీసుకుంటా. దానికి మాత్రం ఫీజు ఉంటుంది, మాట్లాడడానికి ఉండదు. అయితే నేను ఎక్కడో ఇక్కడనే హైదరాబాద్లో మన ఎల్బీ నగరు పక్కన బిఎన్ రెడ్డి కాలనీలో ఉంటా. ఈ కిందున్న ఫోన్ నెంబర్లకు మీరు ఫోన్ చేసుకొని రావచ్చు. ఎల్లవేళలా మీ సేవలో ఉంటా. సాయి దత్తానంద నా యొక్క తుది శ్వాస వరకు మీకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే మంత్రం ద్వారా, యంత్రం ద్వారా, రుద్రాక్షల ద్వారా, మళ్ళీ వచ్చేసి నవరత్నాల ద్వారా వీటన్నిటి మీద రెమెడీ చేస్తే నేను గత 25 ఏళ్ళు కష్టపడి ఒకటి గ్రంథం రాసిన. ఆ గ్రంథం మీ ఇంట్లో ఉంటే ప్రతి ఒక్క దానికి ఆ గ్రంథమే గైడెన్స్ ఇస్తుంది. మంత్రాల గురించి, యంత్రాల గురించి, వాస్తు గురించి, రుద్రాక్షల గురించి ప్రతి ఒక్క విషయానికి ఆ గ్రంథం లోపల రాసిన. అది మామూలుగా కాదు, నాకు 7-8 లక్షలు ఖర్చు అయింది. 5,000 రూపాయలు దాని మూల్యం ఉంటుంది. ఎవరన్నా ఉపదేశం తీసుకునే వాళ్ళు కూడా ఉంటే ఉపదేశం తీసుకుంటే ఆ గ్రంథం ఫ్రీగా ఇస్తా. లేదు స్వామి మాకు అంత దూరం నుంచి మేము రాలేమంటే మాత్రం మేము పోస్ట్లో కూడా పంపించి మీకు ఆ యంత్రాలు అన్నీ ఏవైతే మీకు ఉపదేశం ఇవ్వాలని అవన్నీ నేను ఫోన్లో చెప్పేసేస్తా. మీరు 100% మీరు ఇంట్లో కూర్చొని కూడా 10 మందికి సేవ చేయొచ్చు. మీకు భుక్తి, వాళ్ళకు భక్తి, వాళ్ళకు ముక్తి, మీకు భక్తి. మీ లౌకికమైన ఏదైతే బాధలు ఉన్నాయో మీకు కూడా 4 డబ్బులు ఇస్తుంటే నెరవేరుతాయి. 10 మందికి మీరు కూడా సేవ చేయొచ్చు. ఇట్లా నాకు 540 మంది ఇప్పటివరకు శిష్యులైనరు. ఒక 1000 మంది శిష్యులను చేయాలనేది నా టార్గెటు. కాబట్టి మీరు ఎవరైనా సరే మీరు నాకు శిష్యరేఖ తీసుకోవాలి, మంత్రోపదేశం తీసుకోవాలంటే ఫోన్ చేసి సంప్రదించండి. జై గురుదేవ దత్త.